అక్కినేని నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను తన పిల్లలతో ఆడుకోవాలనంటూ, తనకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు కావాలంటూ కూడా తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. ఇటీవల నాగచైతన్య నటి శోభితా దులిపాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న వేళ తాజాగా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఈ జంట. దీంతో అటు ఆడియన్స్ గాని, ఇటు అక్కినేని అభిమానులు గాని ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ది రానా దగ్గుబాటి షో అనే టాక్ షోలో పాల్గొన్నాడు నాగచైతన్య. ఈ షోలో పాల్గొంటూ తన పెళ్లి, దాని తర్వాత లైఫ్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు చిన్నప్పటి నుంచి పిల్లలు అంటే చాలా ఇష్టమని, తాను తన పిల్లలతో ఆడుకోవాలనుకుంటున్నానని, తనకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు పుట్టాలని కోరుకుంటున్నట్టుగా కూడా చెప్పుకొచ్చాడు. ఇక తన అబ్బాయిని రేసింగ్ కార్ ఫార్ములాలో జాయిన్ చేసి వాడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చాడు. నిజానికి నాగచైతన్యకి ఫార్ములా 1 రేసింగ్ అంటే ఇష్టమైన విషయం చాలా సందర్భాల్లో ఓపెన్ గా కామెంట్ చేశాడు ఆయన. దేశ విదేశాల్లో జరిగే రేసింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన కొడుకును కూడా అలాంటి రేసింగ్ ఫార్ములాలో జాయిన్ చేసి తన ఇష్టాలను కూడా తన కొడుకుతో తీర్చుకోవాలనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఎమోషనల్ గా మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం దర్శకుడు చందు మొండేటితో తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. మరి చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకి తండేల్ సినిమాతో సరైన హిట్ పడుతుందనేది చూడాలి.